సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే పెద్ద హీరోల సినిమాల కోసం రిస్క్ చేస్తూ ఉంటారు. వారిలో ముందు వరుసలో ఉంటారు సమంత, శ్రీలీల వంటి వాళ్ళు. అయితే వాళ్ళిద్దరూ కూడా సక్సెస్ అయ్యారు. అయితే మృణాల్ ఠాకూర్ మాత్రం వాళ్ళందరిలోకి చాలా స్పెషల్ అని చెప్పాలి. పెద్ద హీరో సినిమా కాదు, చిన్న హీరో సినిమా కాదు, కథ కంటెంట్ బాగుంటేనే నటిస్తుంది మృణాల్. అలాంటి సందర్భాలు ఎన్నో విన్నాం. బిగ్ బడా స్టార్ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలి అంటే ఇబ్బందికి గురయ్యి ఆమె పెద్ద సినిమాల్లో సైతం ఆఫర్స్ ను రిజెక్ట్ చేసింది. ఏ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. తన పేరెంట్స్ కి రొమాంటిక్ సన్నివేశాలు నటిస్తే ఇష్టం ఉండదని, ఆ కారణంగానే నేను నటించను అంటూ తెగేసి చెప్పింది. ఆ టైంలో అందరూ మృణాల్ ఠాకూర్ ని ఓ రేంజ్ లో పొగిడేశారు. అయితే ఇప్పుడు మాత్రం మృణాల్ ఠాకూర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మృణాల్ ఠాకూర్ ఎందుకు ఇలాంటి చెత్త డెసిషన్ తీసుకుంది అంటూ ఫైర్ అవుతున్నారు. దీనికి కారణం బాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో ఆమె స్పెషల్ ఐటెం సాంగ్ లో నటించబోతూ ఉండడమే. తెలుగు ఇండస్ట్రీలో ఐటెం సాంగ్ అంటే ఒకలా ఉంటుంది, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటెం సాంగ్ అంటే మరొకలా ఉంటుంది. అక్కడ ఐటెం సాంగ్ చేసిన ఆమెను హీరోయిన్ గానే చూస్తారు, ఇక్కడ ఐటెం సాంగ్ చేస్తే ఐటెం గర్ల్ గా చూస్తారు. ఇలా అనుకొని తెలుగులో చాలా మంది హీరోలు సరసన ఐటెం సాంగ్ లో నటించాల్సిన ఛాన్స్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసింది. బాలీవుడ్ లో మాత్రం ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధమైపోయింది ఈ భామ. దీంతో సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎందుకు తెలుగు హీరోలతో చేయకుండా బాలీవుడ్ హీరోలతో చేస్తున్నావు అంటూ కొంతమంది ఫ్యాన్స్ అయితే మృణాల్ మీద ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.